హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ ఎలా చేసుకోవాలని చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: డ్రాగన్ ఫ్రూట్, పపాయ అండ్ దానిమ్మ, గోవా, మోసంబి అండ్ ర్యాట్స్ యాపిల్. ఇవన్నీ తీసుకొని మిక్సీ జార్లో కొన్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత మీకు కావాలంటే ఇందులోనే మిల్క్ యాడ్ చేసి మిక్సీ పట్టుకోవచ్చు. కానీ నేను ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే మిక్సీ పట్టుకుంటున్నాను. అవి ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలి. ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మిగతా కూడా ఫ్రూట్స్ యాడ్ చేసుకొని మిక్సీ పెట్టుకోవాలి. ఇలా మిక్సీ పెట్టే ముందు ఇందులోనే పాలు యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే ముందు యాడ్ చేసుకోండి, నేను సెకండ్లో యాడ్ చేసుకుంటాను. అండ్ కొంచెం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుంటున్నాను. ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసిన తర్వాత మిల్క్ మేడ్ని యాడ్ చేసుకోవాలి కొంచెం. అంటే ఒకవేళ మీకు స్వీట్నెస్ తెలియకపోతే షుగర్ని యాడ్ చేసుకోవచ్చు, ఆప్షనల్. ఇలా వేసి మిక్సీ పట్టుకొని ఇది ముందుగానే ఒక దాంట్లో సర్వ్ చేసుకున్నట్టు ఇది కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. నేను చూపించే విధానంగా మిక్స్ చేయాలి. మీరు ఎప్పుడైనా ఫ్రూట్ జ్యూస్ కావాలన్నప్పుడు కానీ లేదా మీ ఇంట్లో అవైలబుల్ ఉన్న ఫ్రూట్స్ తోటి జ్యూస్ చేసుకోవాలంటే ఈ విధంగా ట్రై చేసుకోవచ్చు. ఇలా మొత్తం మంచిగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకొని మీకు కావాలంటే ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకోండి. అండ్ మొత్తం యాడ్ చేసిన తర్వాత గార్నిష్ చేసుకోండి విత్ డ్రై ఫ్రూట్స్. అది ఆప్షనల్, కానీ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. విత్ జ్యూస్తో పాటు మనం డ్రై ఫ్రూట్స్ని కూడా తినచ్చు. మీ పిల్లలకి కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగా నచ్చుతుంది. అండ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. And please do like, share and subscribe to my channel. And thank you for watching this video. Bye bye. మీకు ఏమన్నా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. నేను ఇందులో ఇంకా ఫ్రూట్స్ని కూడా గార్నిష్ చేసుకున్నాను, అది మీకు ఆప్షనల్.